నమస్కారం. వెల్కమ్ టు ఇండియా సిస్టర్స్ కిచెన్. మేము మీ అమ్ము, లత. నాన్ వెజ్ డిష్కి ఈక్వల్గా వెజ్లో ఒక డిష్ ఉందంటే అది మష్రూమ్ పెట్టి చేసే డిష్గానే ఉంటుంది. ఈరోజు మేము చేసి చూపించే మష్రూమ్ చుక్కా కూడా చాలా సూపర్ టేస్ట్లో ఉంటుంది. ఈ మష్రూమ్ చుక్క సాంబార్ అన్నం, రసం అన్నం, పెరుగన్నంతో చేర్చి తినడానికి చాలా బాగుంటుంది. ఈ సింపుల్ అయిన ఈ మష్రూమ్ చుక్క ఎలా చేసేది చూస్తాం రండి. అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడుదా మేము వేసే వీడియోస్ మీరు అప్పటికప్పుడు చూడొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టిండాను. ఇందులో మష్రూమ్ చుక్కాకు కావాల్సిన మసాలా పదార్థాలని వేయించుకుంటాం. 1.5 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటాం. ఇప్పుడు మసాలా పదార్థాలు వేగింది వేరే ప్లేట్లో వేసి ఆరపెట్టి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుంటాం. మసాలా పొడి చేసి అయ్యింది. తర్వాత ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకుంటాం. ఇందులో 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఏలక్కాయ, 1 రాతి పువ్వు వేసుకుంటాం. నేను ఈరోజు 400 గ్రాములు మష్రూమ్ ఎత్తుకొండాను. దానికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టిండాను. మీరు చిన్న సైజు ఉల్లిపాయలు అంటే 2 ఎత్తుకోండి. దాన్ని ఇప్పుడు వేసి బాగా బ్రౌన్ కలర్గా అయ్యేంత వరకు వేయించుకుంటాం. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకుంటాం. ఇప్పుడు 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి బాగా వేగింది. ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఒక చిన్న సైజు టొమాటోని చేర్చి వేయించుకుంటాం. మష్రూమ్ చుక్కాకు టొమాటో కొద్దిగా ఉంటే చాలు. వెల్లుల్లి టొమాటో బాగా వేగింది. ఇందులో 1/2 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటాం. నూనెలోనే వేయించేప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 400 గ్రాములు మష్రూమ్ని కట్ చేసుకుంటాం. మసాలా వేగింది. ఇందులో కట్ చేసిన మష్రూమ్ వేసి కలుపుకుంటాం. మష్రూమ్లో నీరు చేర్చే అవసరం లేదు. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకుంటాం. మష్రూమ్ని 2 నిమిషాలు బాగా కలిపి నూనె తేలి వచ్చేప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా ఉడకపెట్టుకుంటాం. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మష్రూమ్ ఉడికిందని చూస్తాం. వేగింది. ఇందులో మసాలా పొడి వేసి కలుపుకుంటాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. ఇది చుక్క అనే దానివల్ల ఉల్లిపాయ, టొమాటో కొద్దిగా వేసిండాము, అందుకే ఇది డ్రైగా ఉంది. మష్రూమ్ మసాలా చేసేప్పుడు ఉల్లిపాయలు, టొమాటో ఎక్కువగా వేసి చేస్తాం. మష్రూమ్ మసాలా కర్రీలాగా ఉండు, అది ఇంకొక వీడియోలో చూస్తాం. అంతదాండి, టేస్టీ అయిన మష్రూమ్ చుక్క రెడీ అయ్యింది. మష్రూమ్ చుక్క రెడీ అండి. ఇదేలాగా మీరు చేసి చూసేసి ఎలా ఉందనేసి కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఇంకొక వీడియోలో నెక్స్ట్ రెసిపీతో కలుస్తాం.